ఎలా అనిపించింది సినిమా? అవునా, ఏంటి హైలైట్స్ ఏంటి సినిమా? హైలైట్ ఏం లేదు, కాకపోతే ప్రభాస్ బాగుంది అంతే. ఓకే, ప్రభాస్ ఎంతసేపు ఉన్నారు సినిమా? ప్రభాస్ అన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఎంతసేపు ప్రభాస్ లాస్ట్ ఒక 40 minutes ఉంటాడు. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? అక్షయ్ కుమార్, మోహన్ లాల్. అక్షయ్ కుమార్ మస్తు సెట్ అయింది. అవునా, శివుడిగా. ప్రభాస్ అన్న ఎంతసేపు ప్రభాస్ కోసం చూడొచ్చు అన్న, ప్రభాస్ కోసం హైలైట్ సినిమా అంతే. విష్ణు యాక్టింగ్ ఎట్లా ఉంది? విష్ణు కొంచెం అటు ఇటు ఓవర్ యాక్షన్ అయింది అంతే. ఫస్ట్ భక్త కన్నా చూసినా, ఫస్ట్ చూసినా ఓల్డ్ మూవీ ఎట్లా అనిపించింది సినిమా? హైలైట్ ఉంది, ప్రభాస్ వచ్చిన హైలైట్ ఉంది అంతే సినిమా. ఏమైనా ఓవర్ యాక్టింగ్ అనిపించింది? విష్ణు కొంచెం ఓవర్ యాక్టింగ్, ప్రభాస్ హైలైట్ అలా ప్రభాస్ కోసం పోతుంది అంతే. రొమాన్స్ ఉందంటే రొమాన్స్ ఏంటో ఉందా? అవన్నీ కావాలి కాదు అన్న. ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు బ్రో. ప్రభాస్ అన్న యాక్టివ్ ఉంది అన్న, 30 నిమిషాలు ఉన్నాడు. ఆ కట్అవుట్ వేరు బ్రో, సూపర్ బ్రో సినిమా, సూపర్ హిట్. ఏం నచ్చిందిరా తమ్ముడు? బ్రో సినిమాలో యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో కన్ను తీసి సామి పెడతా బ్రో. శివయ్య సామి పెడతా బ్రో, వేరే ఎవరు బ్రో సినిమా కొంతమంది బ్రో. బ్రో ఎవరైతే బ్రో ఫస్ట్ నేను కూడా ట్రోల్ చేశాను బ్రో, మంచి విషయం అన్నది. ఇప్పుడు 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 ఫ్యాన్ అయ్యాను బ్రో మంచి విషయం అన్నది. నేను మంచి విషయం రాసుకుంటా బ్రో. బ్రో ఒకసారి కలిపేయండి బ్రో మంచి విషయం అన్నది, దయచేసి మీరే వాళ్ళందరికీ అడుగుతావు ఒకసారి ఏడిపించాడు బ్రో లాస్ట్ లో. అన్న ఏమన్నా యాక్టింగ్ బ్రో, నేను సినిమాతో ఇంటర్నేషనల్ వెళ్ళిపోతాడు బ్రో. సూపర్ బ్రో సినిమా, మైండ్ బ్లోయింగ్ బ్రో. ఎంత ఇచ్చాడు మంచి బ్రో అన్న సినిమా లోపల లాస్ట్ లో ఏడ్చాడు బ్రో, కన్ను తీసి ఇలా పెడతాడు బ్రో. స్వామి సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో సినిమా, సూపర్ సూపర్. మీరు నమ్మరు, లాస్ట్ 40 minutes అయితే విష్ణు కనపడాడండి. మనకంతా అతని క్యారెక్టరే కనిపిస్తుంది. భక్త కన్నప్పగా ఎలా మారాడన్న డివోషన్ మాత్రమే కనిపిస్తుంది. విజువల్స్ చాలా గ్రాండియర్గా చూపించారు. అంత బడ్జెట్ ఈ సినిమాకి అవసరం అన్న వాళ్ళు ఆ విజువల్స్ చూసి నోటి మీద వెళ్ళేసుకుంటారు. అంత బాగుంది ఈ సినిమా. న్యూజిలాండ్ అందాలైతే బాగా కనిపించాయి. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టడం నేను ఆత్మగా చెప్తున్నాను. సినిమా నాకు బాగా లాస్ట్ 40 నిమిషాలు ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోతుంది సినిమా. నెక్స్ట్ వస్తుంది ఇక సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా మనం చూడాల్సింది, చాలా గొప్పగా ఆడుతుంది. ప్రభాస్ వచ్చినప్పుడు, మోహన్ బాబు గారు వచ్చినప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూర్చి పడేసేది చాలా బాగుంది. అంటే నేను ఒక సినిమా అభిమానిగా చెప్తాను, సినిమా నాకు బాగా నచ్చింది. మంచి ఫ్యామిలీతో అలాగే మూవీ యావరేజ్ కాదన్నా రియల్గా చూపించాడు. ఉన్నదన్నట్టు అంటే ఒక భక్త కన్నప్ప శివుడి మీద పెట్టుకున్న ప్రేమ ఎలా పూజించాడు, ఫస్ట్ నాస్తికులు ఉన్నాడు, తర్వాత ఎలా పూజించాడు కానీ లాస్ట్ క్లైమాక్స్ నాకే కరెంట్ అంటే మన పూర్వం తెలియదు తర్వాత అక్కడ ఎలా చించాడు ఆనందం సినిమా ఎట్లా చించిపోయాడు వేరే లేవు. ఎవరు యాక్టింగ్ బాగుంది మేడం? ప్రభాస్ గారిదా మంచి విష్ణు గారిదా? ప్రభాస్ గారిది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇబ్బందిగా ఉందని అంటారు, మీరేమంటారు దానికి? సెకండ్ హాఫ్ బాగుందా? విష్ణు యాక్టింగ్ ఎట్లా ఉంది మేడం? విష్ణు యాక్టింగ్ ఎట్లా ఉంది? పాత చూసినావా భక్త కన్నప్ప? దానికి దీనికి ఎట్లా అనిపించింది?